ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పుష్ప 2 దెబ్బకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది. అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్ సినిమాకు కాసుల వర్షం కురిపిస్తోంది. థియేటర్లో బొమ్మ పడిన క్షణం నుంచి సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది. తొలి రోజే భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది. 175 కోట్లు వసూలు చేసి రికార్డులను తిరగరాసింది. డిసెంబర్ 4న ప్రీమియర్ షోల ద్వారా సినిమాకు 10 కోట్లు, డిసెంబర్ 5న 165 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని ద్వారా సినిమా మొత్తం వసూలు 175 కోట్లు వసూలు చేసినట్టుగా సమాచారం. ఇటు ట్రిపుల్ ఆర్ సినిమా ఇండియాలోని తొలి రోజు 133 కోట్లయితే వసూలు చేసింది. అలాగే బాహుబలి 121 కోట్లు, అలాగే కేజీఎఫ్ 116 కోట్లు వసూలు చేశాయి. ఈ రికార్డ్స్ ను ఇప్పుడు పుష్ప బీట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక తొలి రోజు వసూలు 175 కోట్లలో తెలుగు వెర్షన్ నుంచి 95.1 కోట్లు, హిందీ నుంచి 67 కోట్లు, తమిళ నుంచి 7 కోట్లు, మలయాళం నుంచి 5 కోట్లు, కన్నడ వెర్షన్ నుంచి ₹1 కోటి రాబట్టిందని తెలుస్తోంది. హిందీలో 67 కోట్లు వసూలు సాధించడంతో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసినట్టుగా హిందీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇండియా వైడ్ గా హిందీ నుంచి షారూఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా 65 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకోగా ఇప్పుడు దీనిని పుష్ప 2 బ్రేక్ చేసినట్లుగా సమాచారం. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్స్ లో భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓవర్సీస్ లోనూ టాప్ లో కొనసాగుతోంది. అమెరికాలో ఈ చిత్రం తొలి రోజు దాదాపు $4.2 మిలియన్ల అంటే సుమారు 35 కోట్లకు పైగా రాబట్టింది. ఇప్పటికే ప్రీసేల్ బుకింగ్స్ లోను పుష్ప 2 తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోయింది. ఈ ప్లాట్ఫామ్ పై 1 గంటలోనే 1,00,000 టికెట్స్ అమ్ముడయ్యి రికార్డు క్రియేట్ చేసింది. బుక్ మై షోలో 1 గంటలోనే 1,00,000 టికెట్స్ అమ్ముడయ్యాయి. గతంలో ప్రభాస్ కల్కి 2898 సినిమా గంటలోనే 97,700 టికెట్స్ తో టాప్ లో ఉంది. ఇప్పుడు ఆ మార్కును పుష్ప 2 దాటేసింది. పుష్ప 2 సినిమాను హైదరాబాద్ లో 1,549 షోలు వేశారు. కర్ణాటకలో దాదాపు 1,072 షోలు, చెన్నైలో ఈ చిత్రానికి 244 షోలు వేశారు. తాజా రికార్డులను చూస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమైపోతోంది.